తెలంగాణ కాంగ్రెస్ లో పటాన్చేరు పంచాయతీ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కాటా శ్రీనివాస్ వర్గం గాంధీ భవన్ కు వచ్చింది. కాగా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కు కాటా ఫిర్యాదు చేశారు. వివరణ అనేది ఇంతకుముందు అక్కడ ఇచ్చిర్రు, వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏది చూసిందో అది చెప్పిండ్రు, వాళ్ళు ఏది విన్నారో అది చెప్పారు, ఏది మాట్లాడారో అది చెప్పారు. ఇప్పుడు మేము మాట్లాడేటట్టు ఉండదు. మేము మా గాంధీ భవన్ అనే పరిసర ప్రాంతాలకు వచ్చినాం. ఏది మాట్లాడినా పొరపాటు జరుగుతుంది. మహేష్ కుమార్ అన్న గారు పిసిసి అధ్యక్షులు మరియు మీనాక్షి నటరాజన్ గారు చూసుకుంటారు. మరియు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద తగు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏ నిర్ణయం వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కట్టుబడి ఉంటాం. తెలంగాణ కాంగ్రెస్ లో పటాన్చేరు పంచాయతీ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కాటా శ్రీనివాస్ వర్గం గాంధీ భవన్ కు వచ్చింది. కాగా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కు కాటా ఫిర్యాదు చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, గాంధీ భవన్ లో కాటా శ్రీనివాస్ వర్గం కాసేపటి క్రితం వచ్చి తమ నిరసన తెలియజేసింది. వాళ్ళందరూ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలవడానికి వచ్చినట్లు తెలిపారు. వాళ్ళిద్దరూ లేకపోవడంతో కాసేపు గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై వరుసగా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పైన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీని దుర్భాషలాడుతూ కాంగ్రెస్ పార్టీని డీఫేమ్ చేసేలాగా మాట్లాడినాడంటూ ఆయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు ఇచ్చారు. పటాన్చేరుకు సంబంధించినటువంటి ఇష్యూలో గూడెం మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ కి చాలా రోజుల నుంచి వైరం నడుస్తా ఉంది. వీళ్ళిద్దరికి సంబంధించిన అంశాన్ని సార్ట్అవుట్ చేయడానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేశాడు. ఆ కమిటీ ఇప్పటికే పలువురిని అడిగి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంది. కాసేపటి క్రితం మంత్రి దామోదర రాజనరసింహన్ కూడా ఆ కమిటీ కలిసింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలంటే ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి, ఎందుకు ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. త్వరలోనే ఈ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇస్తామన్నట్టు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇక మొన్న మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగినటువంటి పటాన్చేరు పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కూడా కాటా శ్రీనివాస్ వచ్చి తమకున్నటువంటి ఇబ్బందులను మీనాక్షి నటరాజన్ ముందర తెలిపారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో కొత్త పాత సమస్యలు, ముఖ్యంగా వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే సొంత పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇవన్నిటి విషయాలను మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాన్ని వెంటనే సార్ట్అవుట్ చేయాల్సిందిగా మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్ నేతలను కోరారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.